దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రియైన వారందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక పరి ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడానికి, మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి మంచి అవకాశం బట్టి దేవుని నేను స్తుతిస్తూ ఉన్నాను. దేవుని వాక్య గ్రంథంలో మనం చూసినప్పుడు లూకా సువార్త 18వ అధ్యాయం 9 నుంచి 14 వరకు మనం గమనించినట్లయితే ఇద్దరు వ్యక్తులు దేవాలయానికి వెళ్ళారు ప్రార్థన చేయడానికి. మనకు అందరికీ తెలిసింది. ఒక ఆయన పరిసేయుడు, ఒక ఆయన సుంకరి. పరిసేయుని యొక్క ప్రార్థన మనం గమనించినప్పుడు తనలో ఉన్న బలహీనతను మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాల్లో చాలా మందిలో ఎన్నో బలహీనతలు అనేది మనం చూస్తూ ఉంటుంటాం. అలాగే ఈ పరిశీలనలో కూడా ఉన్న బలహీనత ఏమిటంటే, అతనికంటే ఇతడు నీతిమంతునిగాను, ఇతరుల కంటే తాను నీతిమంతునిగాను, తన నీతిని నమ్ముకొని తను తానే హెచ్చించుకొని ఇతరులను చిన్న చూపు చూపే మనస్తత్వం కలిగిన వారు, అన్యాయస్తుల వలె, చోర్ల వలె, దొంగల వలె, వ్యభిచారుల వలె, ఇంకా ఏంటో నా హృదయంలో ఆలోచన కలిగి ఉంది. ఆ సుంకర వలె నైనా నేను ఉండనందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్తూ వారానికి 2 పర్యాలు ఉపవాసం చేస్తున్నాడు. మన రాబడి అంతట్లో కూడా దశంభాగం ఇస్తూ ఉన్నారు. ఆ విధంగా అతడు ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఆలకించాడు. ఆయన ఆలయంలోనికి, ఆయన సన్నిధిలోనికి ప్రార్థించేవారి ప్రతి వారి ప్రార్థన దేవుడు ఆలకించేవాడై ఉన్నాడు. ఆయనకు ఒక పేరుంది, ప్రార్థన ఆలకించేవాడా, సర్వ శరీరులు కూడా నీ దగ్గరికి వస్తారు అని ఆయన గురించి దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక పరిసేయుని ప్రార్థన ఆలయంలో ప్రభు ఆలకించారు. ఆలకించి ఆయన ఇస్తున్న జవాబును మనం చూస్తున్నాం. కనుక నేటి దినాల్లో దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్నది. అనేక మందిలో అనేక బలహీనతలు ఉంటాయి. మన బలహీనతలన్నీ కూడా ఆయన భరించాడు, వహించాడు. ఆయన మనను కృప చేత రక్షించారు. కనుక ఆయన కృపను బట్టి మనం బలవంతులం అవుతామనే వాక్యం సెలవిస్తుంది. క్రీస్తు యేసునందు ఉన్న కృప చేత మనము బలవంతులుగా చేయబడాలని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. ఇతరుల యొక్క బలహీనతలు మనం చూసినంత కాలం కూడా మనం బలహీనమైపోయి దేవుని దృష్టిలో మనము మన ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉండకుండా చేస్తూ ఉంటుంటారు. అంచేత మనము మన బలహీనతలను మనం సరిచేసుకొని చెడ్డవారిని చూసినప్పుడు మనం వ్యసన పడకుండా, దుష్కార్యములు చేస్తున్న వారిని చూసి మనము మత్సర పడకుండా ఉండాలని, యెహోవాను బట్టి మనం సంతోషించాలని, ఆయన మనకిచ్చినటువంటి కృపను బట్టి మనం ఆనందించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నేటి దినాల్లో జరుగుతున్న పరిస్థితులు మనం గమనించినప్పుడు బలహీనలు కలిగిన వారిని, మరి పరిశుద్ధత లేని జీవితాలు కలిగి ఉన్న వారిని, ఇంకా లోకంలోను, ఇంకా శాపంలోను, ఇంకా పాపంలోను, ఇంకా అవినీతిలోను, ఇంకా దుష్టత్వంలోను అనేక మంది ఈ లోకంలో అపవాది చేత మోసపరచబడి వేసారిపోతూ జీవిస్తున్న వారు అనేక మంది మనం చూస్తూ ఉన్నాం. అటువంటి వారిని బట్టి దేవుని పిల్లల మీద మనం భక్తి చేస్తున్నాము అనుకునే మనం ప్రార్థించాలి. వారి కొరకు ఇర్మియా ప్రార్థించినట్లుగా, మరి దైవజనులు ప్రార్థించినట్లుగా
మోషే తన ప్రజలు దేవునికి విరుద్ధంగా వెళ్ళినప్పుడు ఆయన తన ప్రజల పక్షాన ఆయన విజ్ఞాపన చేసినట్లుగా, ఉపవాసం ఉండి కన్నీళ్లు కార్చినట్లుగా, తన ప్రజల పక్షముగా దేవుని పక్షముగా మధ్య నిలబడి ఆయన గొప్ప విజ్ఞాపన వారి పక్షంగా చేసి ఆయన అంటున్నాడు, దేవా వారిని క్షమించకపోతే నా పేరు జీవగ్రంథంలోంచి తీసివేయి అని ప్రార్థించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అలాగుననే పౌలు గారు కూడా తన స్వజనులు ప్రభుని తృణీకరించిన చేత వారి గురించి ఆయన ఎంతో బాధపడుతూ, నా హృదయంలో మానని వేదన, మానని దుఃఖము కలదు, నా స్వజనులందరూ కూడా రక్షించబడాలని నేను ఎంతో ఆశపడుతున్నాను, దాని కొరకు నేను శాపగ్రస్తుడైన ఉండగోరాలని నేను ఇష్టపడుతున్నాను అంతగా ఆయన తన స్వజనులైనటువంటి తన ప్రజల కొరకు, తన జాతి కొరకు ఆయన దేవుని వాక్యంలో పలకడం అనేది మనం చూస్తున్నాం. అంచేత చివరి దినాల్లో మనం ఉన్నాం. అపవాది అనేక మందిని అనేక రకాలుగా మోసగిస్తూ ఉన్నాడు. అనేక విధాలుగా బలహీనతలకు గురి చేసి, లోక మహిమలను చూపించి, లోకాశలను చూపించి ఆయన తన ప్రజలను బలపరుస్తుంటే అపవాది ఎంతగానో బలహీనపరుస్తూ ఉన్నాడు. అందుచేత దేవుని బిడ్డలమైన మనం బలవంతులమని చెప్పుకునే మనం, భక్తి చేస్తున్నామని చెప్పుకునే మనం, ఉపవాసం చేస్తున్నామని చెప్పుకుంటున్న మనం, దేవునికి అన్ని విషయాల్లో నమ్మకంగా ఆయన భాగాన్ని ఆయనకి ఇస్తున్నామని చెప్పుకుంటున్న మనం ప్రాముఖ్యముగా మనం గమనించవలసింది ఏంటంటే, బలహీనులైన వారి కొరకు మనం ప్రార్థించాలి, కన్నీళ్లు కార్చాలి, వారి కొరకు మనం అంగలార్చాలి, మొరపెట్టాలి. అది దేవుని మనస్సు, అది దేవుని హృదయం. మనం ఒకప్పుడు బలహీనులమై ఉండి, పాపంలో ఉండి, శాపంలో ఉండి, మోసపరచబడినటువంటి జీవితాలు కలిగి ఉన్నప్పుడు ఎంతగానో ప్రభు మన ఎడల విడువక మరువక తన కృపను మన ఎడల చూపించి, ఆయన విడువని ఎడబాయని మరువైనటువంటి ప్రేమ చేత మనల్ని ప్రేమించి మనల్ని పట్టుకొని తన యొక్క అమూల్యమైనటువంటి ప్రశస్తమైన రక్తం ద్వారా మనల్ని శుద్ధి చేసి, మనల్ని నీతివంతులుగా చేసి, తన బిడ్డలుగా మనల్ని చేసుకొని పరిశుద్ధులు అనేటువంటి అద్భుతమైనటువంటి మాటను ఆయన చెప్పడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అంచేత ఇటు గొప్ప పిలుపును, ఇటు దేవుని యొక్క మనస్సును మనం అర్థం చేసుకొని దేవుని పాదాల దగ్గర బలహీనుడైన వారందరి వరకు మనం ప్రార్థించాలన్నది దేవుని యొక్క హృదయమై ఉన్నది. ఈ సమయంలో మనం గమనించినప్పుడు దూరముగా నిలబడి దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం చాలక దూరంగా నిల్చుండి ఆకాశము తట్టైనను కన్నులెత్తడానికి ధైర్యం చాలక ఎంతో పశ్చాత్తాపంతో తన రొమ్ము కొట్టుకొని, దేవా నేను పాపిని, నన్ను కరుణించమని ఒక చిన్న ప్రార్థన సుంకరి చేయటం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. నిజంగా సుంకరి అటువంటి ప్రార్థన చేయటం అనేది దేవుడు చాలా ఇష్టపడ్డాడు. వాడు పశ్చాత్తాపడ్డాడు. నిజంగా పశ్చాత్తాపడి, దేవుడు ఆకాశమందు ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం, మన మాటలు బుద్ధిగా ఉండాలని యేసు ప్రభు వారు సెలవిచ్చారు. విస్తారముగా మనం చెప్పుట వలన ప్రయోజనం లేదు, కానీ మనం మన హృదయ స్థితిని ఎరిగి, దేవుడు ఏంటి, ఆయన ఎలాంటి వాడు అని అర్థం చేసుకొని, పాపమునకు ఆయన దగ్గర స్థానము లేదు. పాపుల మనవుడు దేవుడు ఆలకించడు అని బైబిల్ సెలవిస్తుంది. ఎవడైనాను పాపంలో ఉండి బలపెడితే దేవుడు ఆలకించడు, కానీ దేవుని చిత్తం ఎరిగి ప్రార్థన చేస్తే దేవుడు వారి ప్రార్థన ఆలకిస్తాను అని
తన వాక్యములో మనకి ఆయన తెలియజేస్తున్నారు. కనుక ఆయన యొక్క మాటలు ఎరిగినటువంటి సుంకరి గతకాలంలో ధనమే ప్రాముఖ్యం అనుకొని, ధనాన్ని ప్రేమించి ధనాన్ని నమ్ముకొని ధనం కొరకే ఎన్నో మోసకార్యాలు చేసి ఉండవచ్చు. అదే ఈ లోకంలో సమస్తానికి మూలమని నేడు ధనాన్ని నమ్ముకొని దేవుని నీతిని పక్కన పెట్టేసి ధనార్జన కొరకు అనేక మంది తమను తామే చంపుకుంటున్నారని దేవుని వాక్యము స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. అందుకనే పేతురు రాసిన భక్తుడు మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో అంటున్నాడు, ఆయన మనని లోక మహిమ కొరకు మనల్ని పిలవలేదట, తన నిత్యము ఉండే మహిమ కొరకు ఆయన మనల్ని పిలిచాడట. అందుచేత ఈ లోక మహిమలన్నీ కూడా తాత్కాలికమైనవి, అశాశ్వతమైనవి, మోసపూరితమైనవి, మనను భ్రమలకు గురి చేసేవి. దేవుడు లోక మహిమల కొరకు మనల్ని పిలవలేదు, తన నిత్యమైన మహిమ కొరకు దేవుడు మనల్ని పిలిచాడట. దేవుడు ఆయన నిత్య మహిమలో ఉన్నవాడు. ఆ అనంతమైనటువంటి ఆ నిత్య మహిమలో మనం ఉండడానికి ఆయన మనం పిలిచాడు. కనుక దాని కొరకు మనం ప్రయాసపడాలి. ఆయనే మనను కొంతకాలం శ్రమ పడిన తర్వాత బలపరిచి, ఆయనే మనల్ని స్థిరపరిచి మనల్ని సంపూర్ణంగా చేయబడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఇక్కడ సుంకరి తన బలహీనతలను ఎరిగిన వారి, దేవా నన్ను కరుణించు, నేను పాపని చేసే ప్రార్థన ప్రభుకి ఎంతగానో ఇష్టపడింది. ఎందుకంటే వాడు నిజముగా పశ్చాత్తాపడి క్షమాపణ కోరుతున్నాడు. హృదయ రహస్యాలు ఎదిగిన దేవుడు మరి వాడి ప్రార్థన ఆలకించి ఆయన ఇస్తున్నటువంటి ప్రార్థనకు జవాబు ఏమిటి అంటే, వాడికంటే వీడు నీతిమంతుడిగా తీర్చబడను, ఎంచబడి తన ఇంటికి వెళ్ళను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంచేత హెచ్చించుకునేవాడు ఎప్పుడు కూడా తగ్గించబడుతూనే ఉంటాడు, తగ్గించుకునేవాడు ఎప్పుడు కూడా హెచ్చించబడుతూనే ఉంటాడు అనే సందేశం మనకి ఎంతో పాఠాన్ని, దేవుని మనస్సును, దేవుని హృదయాన్ని మనకి తెలియజేస్తుంది. అంచేత దేవుని పిల్లమైన మనం ఈ సత్యాన్ని గమనించి మన యొక్క అనుదిన జీవితంలో మనం దేవునికి ఇష్టమైన ప్రార్థన చేస్తూ, దేవునికి అంగీకారమైన ప్రార్థన చేస్తూ, దేవుని యొక్క చిత్తానుసారమైన ప్రార్థన చేస్తూ మనం ప్రార్థించినప్పుడు దేవుని ప్రేమ చేత మనం నింపబడి ఇతరులను క్షమించే హృదయం, ప్రేమించే హృదయం, గౌరవించే హృదయాన్ని మనం కలిగి ఉండి ప్రార్థన చేసినప్పుడు నిశ్చయముగా దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడు. ఎందుకు మనం కృతజ్ఞతను తెలియజేయాలి అంటే, పరిచయుడికి ఎందుకు కృతజ్ఞతలు తెలియజేయాలో కూడా గమనించలేదు. మనం ఎందుకు తెలియజేయాలంటే, దేవుడు తన మహాకృప చేత మనకు రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించాలి. అందుచేత దేవుడిచ్చిన కృపను బట్టి, చేస్తున్న మేలును బట్టి, ఆ నిత్యత్వాన్ని బట్టి, నిత్య ప్రేమను బట్టి మనము దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కనుక అట్టి కృప దేవుడు మనకు అందరికీ అనుగ్రహించి, మన బలహీనతలన్నింటిలో కూడా మనకు బలమును అనుగ్రహిస్తున్నటువంటి దేవాది దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవుడు అట్టి కృపతో మనందరినీ దీవించును గాక. ఆమేన్.